పవన్ కళ్యాణ్ విచిత్రమైన వ్యాఖ్యలతో, దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో ఈ రాష్ట్రంలో రైతుల నడ్డి విరగ్గొట్టాడు. రాష్ట్రంలో రైతాంగం మొత్తం కూడా ఈరోజు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గడిచిన ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వమే కొంటుంది అని చెప్పి ప్రతి ధాన్యపు గింజ కల్లాల్లోకే అధికారులు వెళ్ళి, వ్యవసాయ అధికారులు ఆ ధాన్యాన్ని పరిశీలించి ప్రతి ఒక్క ధాన్యపు గింజను కూడా కొనుగోలు చేసి అకౌంట్లలో నేరుగా ఆ మద్దతు ధరను, అలాగే గోనె సంచుల ధరను, రవాణా ధరను, హమాలీల ధరను కూడా యాడ్ చేస్తూ ఆ డబ్బులన్నీ కూడా అకౌంట్లో వేసినటువంటి అద్భుతమైనటువంటి రోజులు. రైతన్నకి పంట పండించడానికి ఒక సహాయంగా, ఎక్కడ అప్పు దొరకనటువంటి రైతన్నకి, అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి రైతన్నకి నేను 13,500 రూపాయలు రైతు భరోసా కింద ఇస్తాను అని చెప్పి 13,500 రూపాయలు ఇచ్చిన జగనన్న ఇలా వ్యవసాయం పట్ల ప్రత్యేక దృష్టి సారించినటువంటి జగనన్న విత్తనం నుంచి విక్రయం వరకు పూర్తి బాధ్యతలు తీసుకున్నారు. మరి రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా అన్యాయమే జరిగింది. ఉదాహరణకు శ్రీకాకుళంలో 8 లక్షల టన్నుల వరకు ధాన్యాన్ని పండిస్తే కనీసం 5 లక్షల టన్నులు కూడా కొనుగోలు చేయాల. ముఖ్యంగా నేను గమనిస్తున్నది శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ ప్రాంతాల్లో, అలాగే గోదావరి జిల్లాల్లో, అలాగే కృష్ణా, గుంటూరు ఆ ప్రాంతాలకు సంబంధించి సన్న రకాలు విపరీతంగా పండించారు. ప్రభుత్వమే ప్రోత్సహించింది. అచ్చెన్నాయుడు మరి వ్యవసాయ శాఖ మంత్రిగా సన్న రకాలని నేను ప్రోత్సహిస్తున్నాం, మీరు పండించండి, వాటికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్పాడు. ఆయన మాట ప్రకారం కూడా చాలామంది సన్న రకాలు వేశారు. సన్న రకాల్లో ముఖ్యంగా 1224 మార్టేర్ సాంబా ఒకటి, 1262 ఆర్ఎన్ఆర్ సాంబము ఆర్ఎన్ఆర్ ఒకటి, బీపీటీ 5204, జేజేఎల్ 1798, ఎన్ఎల్ఆర్ 3449, అంకుర్, సోనం అండ్ సూపర్ ఇవి రకరకాల నేమ్స్తో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఇవి పండించడం జరుగుతుంది. ప్రత్యేకంగా వీటికి ఇంగ్లీష్లో కూడా ఎక్స్పోర్ట్ సూపర్ ఫైన్ వెరైటీస్ అంటాం, సన్న రకాలు అంటాం. ఈ సన్న రకాలకి మద్దతు ధర జగనన్న 2,800-900 వరకు ప్రకటించారు. 2,900 కొనుగోలు చేయటం జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1,700-1,800కి పడిపోయింది. నిన్న నేను చాలా ప్రాంతాల్లో తిరిగాను, కల్లాలకు వెళ్ళాను, రైతులను స్వయంగా కలుసుకున్నాను. కారులో వస్తూ కూడా ఈస్ట్ వెస్ట్ కృష్ణా, గుంటూరు ప్రాంతాల్లో కూడా అక్కడే పొలాల దగ్గరికి వెళ్ళి కనుక్కోవటం జరిగింది. వాళ్ళతో మాట్లాడితే వచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో 30-40% వరకు ఇంకా సన్న రకాలు రైతుల వద్దనే ఉన్నాయి, పొలాల్లో ఉన్నాయి. గోదావరి జిల్లాల్లో కూడా 30% పైచిలకు, 40% వరకు గోదావరి జిల్లాల్లో కూడా ఉన్నాయి. మరి అలాగే ఇకపోతే కృష్ణా, గుంటూరు ఆ ప్రాంతాలకు వెళ్తే 50%, 100% కూడా ఉన్నాయి సన్న రకాలు. ఈ సన్న రకాలని చాలా మధ్యతరగతి నుంచి ఎగువ మధ్యతరగతి పెద్ద పెద్ద ఫ్యామిలీస్ వరకు కూడా ఈ సన్న రకాలను వాడతారు. వివిధ రకాలైనటువంటి వంటకాల్లో కూడా ఈ సన్న రకాలను వాడతారు. అసలు విలువైనటువంటివిగా ప్రాధాన్యత ఇస్తారు ప్రజలు. మరి వీటికి ధర ఎందుకు లేదు? ప్రజలు చూస్తే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన సన్న రకాలకి ధర లేదు. ధర లేక రైతన్న ఈరోజు గగ్గోలు పెడుతున్నాడు ప్రతి కళ్ళంలో కూడా. నేను అన్న మాటలు వాస్తవాల్లో కదా పరిశీలించమని కోరుతున్నాను. ప్రతి కళ్ళానికి వెళ్ళండి. నేను ఎలా అయితే వెళ్ళి చూశానో అధికారులకి అవకాశం లేదు, వెళ్ళినా డబ్బులు లేవు, లిమిట్స్ పెట్టేసి క్లోజ్ చేసేసినారు, ధాన్యం అంతా కొనుగోలు చేశామన్నారు. అసలు నేను ఈ ఇంటర్వ్యూ ప్రారంభిస్తూ పవన్ కళ్యాణే దీనికి ప్రధాన కారకుడు అని అన్నాను. దానికి కారణం ఏంటంటే ఆలోచన లేని విధానంతో, కనీసం అవగాహన లేకుండా సీజ్ ద షిప్ అన్నావు కాకినాడలో. నువ్వు సీజ్ ద షిప్ అన్నటువంటి మాట నాకు తెలిసి ఆ షిప్ కోసం పనామా షిప్ అది, స్టెల్లా షిప్ అది.
అక్కడ దానికి ఇంచుమించు 3 కోట్లు ఎంతో ఫైన్ పడిందని విన్నాం. దాని మీద సిట్ వేస్తామని ఏర్పాటు చేశాడు. సిట్ వేస్తామని చెప్పారు. సిట్ ద్వారా దర్యాప్తు జరుగుతుందని చెప్పారు. సిట్ ద్వారా అసలు పీడిఎస్ రైస్ ఎక్కడివి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాయి, ఎవరి ఖజానాలోకి వెళ్ళాయి, అసలు మనోహర్ సంబంధిత మినిస్టర్ ఫర్ సివిల్ సప్లైస్ ఏమైనా రిపోర్ట్ ఇచ్చారా? అసలు సీజ్ ది షిప్ ఎక్కడుంది? సీజ్ ది షిప్ వ్యవహారం గురించి ఎందుకు చల్లబడిపోయింది? దీన్ని ఎవరు చల్లార్చారు? దీనికి అసలు కారకులు ఎవరు చెప్పారా? సిట్ రిపోర్ట్ ఏమైనా ఉందా మన దగ్గర? ఇస్తారా? ఇవ్వగలరా? పోని మాట్లాడారు. మీరు మాట్లాడినటువంటి మాటల వల్ల, నిర్వాహకం వల్ల ఇదే సన్న రకాల్ని బ్రహ్మాండంగా ప్రతి రైతన్న కూడా ఈ రాష్ట్రంలో కాకినాడ పోర్టు నుంచి, విశాఖపట్నం పోర్టు నుంచి విస్తారంగా ఎక్స్పోర్ట్ మార్కెట్ జరిగింది. ప్రభుత్వం కొనుగోలు చేయగా మిగిలిన ధాన్యాన్ని, ముఖ్యంగా ఈ సన్న రకాల్ని ఎక్స్పోర్ట్ మార్కెట్ బ్రహ్మాండంగా ఉండేది. 2900, 2800 వరకు ఎక్స్పోర్ట్ మార్కెట్కి అమ్మకాలు జరిగేవి. కానీ ఈరోజు ఏది? అమ్మకాలు ఆగిపోయినాయి. ఎందుకు ఆగాయి? కేవలం సీజ్ ది షిప్ అన్న కారణంగా ఎక్స్పోర్ట్స్ అన్నీ ఆగిపోయినాయి. ఎక్స్పోర్ట్స్ ఆగిపోవటం వల్ల ఈ ధాన్యం అన్ని కళ్ళల్లో మిగిలిపోయాయి. అందుకే నేను చెప్పాను, దీనికి ప్రధాన కారకుడు పవన్ కళ్యాణ్. నోటి దురదుంది కదా, అధికారం ఉంది కదా అని ఇష్టానుసారం మాట్లాడితే ఇలాగే జరుగుతుంది. రైతుల నడ్డి విరగ్గొట్టారు. ఈరోజు ఏం చెప్తారు మిస్టర్ పవన్ కళ్యాణ్? మీకు అధికారం ఇచ్చింది, ఆ రోజు 31,000 మంది మహిళలు అదృశ్యమైనారు, కేంద్ర నిఘా బృందాలు చెప్పాయి, వాళ్ళనందరినీ వెనక్కి తీసుకురాలేకపోతుంది ప్రభుత్వం అన్నావు. మరి నువ్వు ఈరోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యావు కదా, గెలిచావు కదా, ఈ మాట చెప్పి ఇంచుమించు 1.5 కాలం అయింది కదా, మరి ఏం చేస్తున్నావు? గాడుదలు కాస్తున్నావా? ఏమో 31,000 మంది మహిళలు అదృశ్యమైన వాళ్ళు ఎక్కడున్నారో తెచ్చావా? అసలు తెస్తావా? అసలు నిజమేనా? నాకు చెప్పు సమాధానం. ఒక కౌన్సిల్ మెంబర్గా నీకు అడుగుతున్నా, అది నిజమా అబద్ధమా ఇప్పుడు చెప్పాలి క్లారిటీ. లేదు 31,000 మంది మహిళలే తప్పుకోలేదు, నేను అబద్ధం ఆడానంటావా? ఒకవేళ 31,000 మంది మహిళలు అదృశ్యం అయితే వాళ్ళని తెచ్చి మాకు ప్రజలకు అప్పచెప్తావా? వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్తావా? చేయి. సనాతన ధర్మం ఏదో మా నాన్న సిగరెట్ తాక్కోమన్నారు, దీపంలో ముట్టించుకోమన్నారు, ఆవు మాంసం ఎంత తినాలంటే అంత తినేయచ్చు. సనాతన ధర్మం గురించి మాట్లాడతాం. ఈరోజు తిరుపతిలో సుమారు 200 వరకు ఈరోజు గోవులు మరణించాయి. ఇది ఎప్పుడు చరిత్రలో జరగలేదు. గోశాల నిర్వాహకం ఎలా ఉందో చూడండి, సనాతన ధర్మాచార్య తాలూకా విధానాలు చూడండి. ఈ కూటమి ప్రభుత్వంలో ఈ రోజు వరకు అధికారంలోకి వచ్చి హత్య రాజకీయాలు, ఎంతమందిని చంపారు నడి రోడ్డు మీద, కేసులు, ఇలా మాట్లాడితే వెంటనే కేసులు. నా మీద కూడా రాష్ట్రంలో చాలా కేసులు కట్టేసినారు. చేసుకోండి, అరెస్ట్ చేసుకోండి. నేను ఇప్పుడే ఓపెన్గా తిరుగుతున్నాను కదా, నేనేమైనా నేరం చేస్తే అరెస్ట్ చేయండి. అడగటమే తప్పు అయితే, ప్రజా గొంతు మాట్లాడటమే తప్పు అయితే అరెస్ట్ చేయండి. ఎందుకు లేట్ చేస్తున్నారు? నేనేమైనా అవినీతి చేశానా, అక్రమాలు చేశానా, భూదందాలు చేశానా, అధికార దుర్వినియోగం చేశానా? తీయండి. ఊరికే చెప్పడం కాదు, ఇది లోపల వేయాలి. అయ్యండి అయ్యా, నేనేం తప్పు చేశానో తీసి వెయ్యండి అయ్యా. అడిగితే వేస్తారా? ప్రశ్నిస్తే వేస్తారా? కౌన్సిల్ మెంబర్గా నాకు అర్హత లేదా? ప్రజాగొంతో మాట్లాడి ప్రతిపక్షం నుంచి మాట్లాడే అర్హత మాకు లేదా? ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వమంటే ఇవ్వలేదు. ఆయన మాట్లాడతారని మీకు భయం. ఆయన బడ్జెట్ మీద వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పరు. ఒక్కడు కూడా రియాక్ట్ అవ్వలేదు, కౌంటర్ ఇవ్వలేదు. ఈరోజు మా గొంతు నొక్కి మాకు జైల్లో వేయాలని చూస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా జైలు వేస్తే జైల్లో భయపడేది ఎవరు లేరు, అదిరేది బెదిరేది ఎవరు లేరు ఇక్కడ. మరి ఇక్కడ చూస్తే ఆ వ్యవసాయ శాఖ మంత్రి చాలా దుర్మార్గంగా ఒక్క ఎకరాకైనా నువ్వు సాగునీరు అందజేసావా? కబుర్లు చెప్పావు కదా, 16 లిఫ్ట్లు ఇచ్చామని చెప్పారు కదా, ఒక్క ఎకరాకి సాగునీరు అందజేస్తున్నారా? ఆరుతడి పంటలకు మీ సమాధానం ఏంటి? ఏమంటే పలాసలో ఎయిర్పోర్ట్ కడతాం, సొంతబొమ్మాళ్ళ దగ్గర ఎయిర్పోర్ట్ కడతాం. అసలు శ్రీకాకుళం జిల్లాలో కళింగపట్నంలో ఎయిర్పోర్ట్ కడతామని ఎప్పుడో చెప్పారు 30 సంవత్సరాల క్రితం. అది విడిచిపెట్టేసి ఇప్పుడు ఇక్కడ కడతాం, సొంతబొమ్మాళ్ళ దగ్గర కడతాం, లేదా ఇది ఎయిర్పోర్ట్ ఏమైనా బస్ స్టాప్ నమ్మడానికి పెట్టానన్నావు.
మన సొంత బొమ్మాళ్ళన్నా ఇప్పుడు కేంద్ర మంత్రి మాట్లాడుతున్న మాటలు ఇది పలాసలో అంటారు. నిన్నటికి నిన్న అంటాడు గోవాలా చేస్తానని. గోవా అన్నటువంటి ప్రాంతం ఏర్పాటై నేటికి 100 సంవత్సరాల చరిత్ర ఉంది. బ్రిటిష్ కాలం నుంచి దానికి ఒక చరిత్ర ఉంది. మళ్ళీ భారతదేశంలో రెండో గోవాని మనం చూడలేకపోయాం. ఎవడికి అమాయకుల్ని చేయాలనుకుంటున్నారు, ఎవడికి మోసం చేయాలనుకుంటున్నారు? అని గోవా చేస్తా. అది మీకు దమ్ముంటే, మీకు శక్తి ఉంటే కేంద్ర మంత్రిగా కానీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా కానీ మీరేం చెప్పారు? ఏప్రిల్ 1923 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు 60 సంవత్సరాల నాటి కళ భావనపాడు పోర్ట్, దానికి 15,000 ఎకరాలు భూమి ఉంటేనే అది నిర్మించగలమని చెప్పిన మీరు అలా కాదు 1260 ఎకరాల్లో కూడా పోర్టు నిర్మాణం చేస్తామని జగనన్న ఏప్రిల్ 19న శంకుస్థాపన చేస్తే ఏడాదిలోగే షిప్పు తెస్తామని చెప్పి షిప్పు తీసుకొచ్చిన ఘనత జగనన్న ప్రభుత్వాన్ని. అంతేకాదు 80% మేము పూర్తి చేసాం. దమ్ముంటే చెప్పండి, ఆ పోర్ట్ ఎప్పుడు పూర్తి చేస్తారు? ఎప్పుడు జాతికి అంకితం చేస్తారు? మీకు దమ్ముందా? ఎంతసేపు కాంట్రాక్ట్లా, లంచాలా, దోపిడీలా? ఇదేనా పని? మరి పోర్ట్ నిర్మాణానికి మీరేం ఆలోచిస్తున్నారు? పోర్టు నిర్మాణం పూర్తి చేయండి అంటే ఎయిర్పోర్ట్ నిర్మాణం చేస్తాము అంటారు. ఏంటిది కామెడీ? మేము అడిగాము ఎయిర్పోర్ట్, నువ్వేంటి చేసింది? జగనన్న ఇచ్చినటువంటి మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ వల్ల ఎయిర్పోర్ట్లు వాటంతట అవే వస్తాయి. స్టార్ హోటల్స్ వస్తాయి. విశాఖపట్నం లాగా ముంబై నగరంలో ఇట్టెక్క మారుతుంది. దానికి శ్రీకారం చుట్టింది జగనన్న. మీరు చేసేది ఏంటబ్బా? మీరు ఒరగబెట్టేది ఏంటి? రైతులకు నడ్డి విరగొడుతున్నారు. వ్యవసాయ శాఖ మంత్రిగా సమాధానం చెప్పు. సీజ్ ద షిప్ అని చెప్పి ఆ దోపిడీ చేసిన ధాన్యం బియ్యం గురించి, ఆ పీడిఎస్ రైస్ గురించి ఇంతవరకు సమాధానం చెప్పరు. దానివల్ల ఆ కష్టాల వల్ల వచ్చినటువంటి ఇబ్బందుల్లో ఎక్స్పోర్ట్ మార్కెట్ ఆగిపోవటం వల్ల సన్న బియ్యాల అమ్మకం కాక నష్టపోతున్నటువంటి రైతులకు సమాధానం చెప్పు. ఒక ఎకరా కూడా నీరందించలేని దుస్థితి మీది. మీరేమో ఎయిర్పోర్ట్లు కడతాం, ఇష్టానుసారం ప్రజలకు మోసం చేసి లింగాల వలసలో ప్రాథమిక ఆసుపత్రి ముఖ్యమంత్రి గారితో నేను మాట్లాడితే ఓపెన్ చేస్తాం. మీకున్న అర్హత ఏంటి? తెచ్చింది ఎవరు? ఓపెన్ చేస్తున్నది ఎవరు? ప్రారంభోత్సవం చేయండి, తప్పే లేదు. కానీ మేము తెచ్చామన్నది మర్చిపోకండి. మేము తెచ్చామన్నది ప్రజలకు తెలుసు. పోర్టు మేము తీసుకొచ్చాం. మీరు వెళ్ళి పోర్టు దగ్గర బటన్ నొక్కుతారు, మళ్ళీ రిబ్బన్ కట్ చేస్తారు. ఏ రైట్ ఉంది మీకు? పోర్టు తెచ్చింది జగనన్న కదా. ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలతో, చేతగాని మాటలతో సంవత్సరం కాలం గడిపేశారు. ఉన్నో 5 బడ్జెట్లు. వీళ్ళకున్న అవకాశమే కూటమి ప్రభుత్వానికి 5 బడ్జెట్లు. 5 బడ్జెట్లో 2 బడ్జెట్లు ఫినిష్, పూర్తయిపోయినాయి. దాని గురించి బడ్జెట్లో పెట్టారా? మహిళలకు ఉచిత బస్సు అన్నారే, ఎక్కడికి పోయింది? 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు ఉన్న ప్రతి మహిళకు కూడా మీరు 1,500 రూపాయలు ఇస్తామన్నారే, మాట్లాడుతున్నారా? ఏంటి మోసం? 3 సిలిండర్లు అన్నారే, 36 లక్షల మందికి ఇస్తున్నామన్నారే మొదటి విడత. అసలు ఇచ్చారా? బడ్జెట్లో పెట్టారా? బడ్జెట్ బుక్స్ పూర్తిగా చదివి నేను అడుగుతున్నటువంటి ప్రశ్నలు. మీరు బడ్జెట్ అలకేట్ చేయరు. 2 బడ్జెట్లు తినేసినారు. ఏడాది కాలం పూర్తి అయిపోయింది. ఏమంటే అరెస్ట్ చేశాం, జైల్లో పెట్టాం, తొక్కాం, హింసించాం. దీనికి కాదు మీకు అధికారం ఇచ్చింది. మేము అలాగే అనుకుని ఉంటే, మా ప్రభుత్వ హయాంలో మేము అలాగ అనుకుని ఉంటే మీరు ఉండేవారా? మీరే కలకాలం ఉండిపోతారని అసలు భ్రమంలో ఉండకండి. మళ్ళీ వస్తాం. ఎంత ఇబ్బంది పెడుతున్నారో అంత ఇబ్బంది పడే పరిస్థితులు దయచేసి తెచ్చుకోకండి. ఇకనైనా పరిపాలన మీద దృష్టి పెట్టండి. మీరు చేసిన వాగ్దానాలను అమలు చేయండి. శ్రీకాకుళంలో మేమేమైతే ప్రారంభించామో అవి పూర్తి చేయండి దమ్ముంటే అని నేను ప్రశ్నిస్తున్నాను. ఇలాంటి చౌకబారు కబుర్లతో కాలయాపన చేస్తే ప్రజలు వద్ద తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని నేను హెచ్చరిస్తున్నాను ఈ కూటమి ప్రభుత్వానికి. బీజేపీ కూడా కూటమిలో ఒక భాగస్వామ్యంగా ఉంది. భాగస్వామ్యంగా ఉన్న బీజేపీ వారు ఇవన్నీ పరిశీలించాలని నేను కోరుతున్నాను. బీజేపీ నాయకత్వాన్ని వీళ్ళు ప్రజలకు మోసం చేస్తున్నారు. మోసం చేస్తున్న దానిలో వారు కూడా దీనిపైన హెచ్చరికలు చేయాలని, ప్రభుత్వ పరిపాలన గాడిలో పెట్టాలని, వాగ్దానాలను అమలు చేయాలని నేను ఈ కూటమిలో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వాలను కూడా నేను కోరుకుంటున్నాను. నమస్కారం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు
కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.